బ్రో కల్కి 2898 జెన్యూన్ గా చెప్తా ఉన్నాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా అని, సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారు అనమాట. అంటే అశ్వత్థామ వెస్సెస్ భైరవ. ఆ భైరవ అనేది కూడా మీకు ఎవరో ఇంకా మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నేనైతే నిజం చెప్తాను, ఈ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే నేను ఫస్ట్ టైం చూస్తాను నేను. ఎందుకంటే అందరూ మైథాలజీ అంటున్నారు అనమాట. బట్ కానీ నేను మైథాలజీ కంటే హిస్టరీ అంటాను. ఎందుకంటే మహాభారతం అనేది మన చరిత్ర, మన హిస్టరీని, మన చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ని అంతా కలిపి నిజంగా మూవీ వచ్చేసి తీస్తారనమాట. నిజంగా చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్ చూసిన తర్వాత నిజంగా ఎవరికైనా బ్రో ప్రతి తెలుగువాడికి గూస్ బంప్స్ వస్తుంది అనమాట. మహాభారతం ఐడియా ఉండే ప్రతి తెలుగువాడికి ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఒక మహాభారతం క్యారెక్టర్ కి లింక్ చేస్తాను. నేను ఎక్కువ చెప్పను దాని గురించి. అండ్ క్యామియోస్ బ్రో, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, ఇంకా ఎంతో మంది ఉన్నారనమాట మనకు వచ్చేసి క్యామియోస్ వచ్చేసి. సో ఎస్ అదేనమాట మన చరిత్ర. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేస్తారనమాట. కనెక్ట్ చేసి ఎక్కడ హై ఇవ్వాలనుకున్నారో అక్కడ ఇచ్చినారు. అలాగని మూవీ మొత్తం ఎక్స్ట్రాడినరీనా అంటే బట్ అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అరే ఈ సీన్స్ అవసరం లేకుండా ఉంటే ప్రభాస్ క్యారెక్టర్ ఇంకొంచెం బిల్డ్ చేసింటే బాగుండేది కదా అని మనకు అనిపిస్తుంది అనమాట. కానీ ఓవరాల్ గా మనకు సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ అంతా చూసి మనం బయటకు వచ్చిన తర్వాత మంచి 3 hours మూవీ మనం చూస్తాము. ఒక 3 hours ఎక్సలెంట్ మూవీ చూస్తాం అనే ఫీల్ తో వస్తాము. అండ్ కల్కి 2898 వచ్చేసి కేవలం ఒక పార్ట్ మాత్రమే కాదు, చాలా మంది ముందే తెలిసిండదు లేండి, ద సినిమాటిక్ యూనివర్స్ అనమాట. అండ్ సెకండ్ పార్ట్ లో కూడా మహాభారతాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ పార్ట్ లో అంత స్కోప్ ఏం లేదు కమల్ హాసన్ కి, సెకండ్ పార్ట్ లో భారీ స్కోప్ ఉంటుంది కమల్ హాసన్ కి వచ్చేసి. సో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్, సో ఇద్దరు ఇరగదీస్తున్నారు అనమాట. ఓవరాల్ గా మంచి మూవీ బ్రో. అక్కడక్కడ కొంచెం బ్రో బాహుబలి అది డౌట్ అనమాట. ఎందుకంటే నా ఒక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా, జస్ట్ కరెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నా వరకు వచ్చేసరికి ప్రభాస్ గారి బాహుబలి తరువాత ఇంక్లూడింగ్ సలార్ బెస్ట్ మూవీ అంటే ఇదే నేను చెప్తాను. కల్కి 2898. అమితాబ్ బచ్చన్ గారు కంప్లీట్లీ అంటే చాలా సీన్స్ లో ఇంకా ప్రభాస్ గారిని కొడతా ఉంటారు కదా, డామినేట్ కూడా చేస్తారని మనకు అనిపించింది. బట్ కానీ ప్రభాస్ కి క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ అంటామా మనం దాన్ని వచ్చేసి అది ఇచ్చిన తర్వాత ఇతను ఈక్వలైజ్ చేస్తారనమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, ఇట్స్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్స్ మూవీ, నాట్ ఓన్లీ భైరవ, అశ్వత్థామ ఆల్సో. రేటింగ్ నేను ఇవ్వలేను కానీ బట్ మూవీ డెఫినెట్లీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. హ్యాపీగా వచ్చి చూడండి. మనకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 5-6 ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉన్న మూవీ మనకు బయటకు వచ్చేసరికి బాగుంటుంది.